వీడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. డ్రమ్ములో కుక్కి ఉప్పుతో మృతదేహాన్ని కప్పెట్టేసింది ఆ నిందితురాలు. యూపీకి చెందిన హన్స్రామ్తో లక్ష్మి అలియాస్ సునీతకు వివాహం జరిగింది. భార్య ముగ్గురు పిల్లలతో రాజస్థాన్ వెళ్లి ఉన్నాడు హన్స్రామ్. ఖైర్తాల్ తిజారా జిల్లా కిషన్గఢ్ పట్టణంలో అద్దెకు దిగాడు హన్స్రామ్. రీల్స్ పిచ్తో ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేసేది సునీత. ఇంటి యజమాని కొడుకు జితేంద్రతో సునీతకు వివాహేతర సంబంధం అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. విషయం తెలిసి ఇళ్లు ఖాళీ చేయాలనుకున్నారు హన్స్రామ్. ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది సునీత. డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కి ఉప్పుతో కప్పేసింది నిందితురాలు. ప్రియుడు ముగ్గురు పిల్లలతో పరారైపోయింది సునీత. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి? రైట్, మా ప్రతినిధి పవన్ దగ్గరికి మరి కాసేపులో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్లో మరొక ఘటన చోటు చేసుకుంది. మీరట్ తరహాలో ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. డ్రమ్ములో కుక్కీ ఉప్పుతో మృతదేహాన్ని కప్పేసింది నిందితురాలు. యూపీకి చెందిన హన్స్రామ్తో లక్ష్మి అలియాస్ సునీతకు వివాహం జరిగింది. భార్య ముగ్గురు పిల్లలతో రాజస్థాన్ వెళ్లాడు హన్స్రామ్. ఖైర్తాల్ తిజారా జిల్లా కిషన్గఢ్ పట్టణంలో అద్దెకు దిగింది ఈ కుటుంబం. రీల్స్ పిచ్తో ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేసేది సునీత. ఇంటి యజమాని కొడుకు జితేంద్రతో సునీతకు వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలిసి ఇల్లు ఖాళీ చేయాలనుకున్నాడు హన్స్రామ్. ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపేసింది సునీత. డ్రమ్లో మృతదేహాన్ని కుక్కి ఉప్పుతో కప్పేసింది నిందితురాలు. ప్రియుడు ముగ్గురు పిల్లలతో పరారైంది సునీత. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడైతే ఇటువంటి ఘటనలు విన్నప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సచిన్, ఏదైతే ఇంతకుముందు ఏదైతే డ్రమ్ కేసు చూసామో, ఒక మహిళ తన భర్తని బాయ్ ఫ్రెండ్ తో కలిసి చంపేసి అమ్ములో పాతి పెట్టిందో, సేమ్ అలాంటి సంఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. ఏదైతే తను సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ స్థానికంగా ఉంటే ఒక నివాసంలో నివసిస్తా ఉన్నాడు. అతను ఆ ఇటుక బట్టిలో పనిచేస్తా ఉంటాడు భర్త అయితే. సో ఆమె ఇంట్లోనే నివాసం ఉంటూ ఉంది తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ. సో ఏదైతే ఆ ఇంట్లో ఓనర్ కొడుకైన ఒక ఓనర్ కొడుకుతో ఇదివరకే పెళ్లి అయిపోయి అతను ఏదైతే ఖాళీగా ఉండడం జరుగుతుంది, అంటే భార్య వదిలేసిన తర్వాత అతను భార్య లేకుండా ఉండడం జరిగింది. సో ఈమె రీల్స్ చేస్తూ ఉన్న క్రమంలో వీరిద్దరికి పరిచయం అయితే ఏర్పడడం జరిగింది. వీరిద్దరి మధ్య ఒక పరిచయం కాస్త అవి ఏమంటారు దాన్ని దారితీసింది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిపోయి అక్రమ సంబంధంగా మారిపోయింది. సో ఇది గమనించిన భర్త, ఏదైతే భర్త గమనించి పలుసార్లు మందలించడం జరిగింది వీరిద్దరి మధ్య సంబంధాన్ని. సో ఎన్నిసార్లు మందలించినా వినకపోవడంతో ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సో ఇల్లు ఖాళీ చేస్తున్నాడు, మందలిస్తున్నాడు. తెలిసిపోయింది భర్త కన్నా విషయం తెలుసుకొని భర్తనే చంపే ప్రయత్నం చేసింది ఆ మహిళ. వెంటనే ఆ ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసి ఆ మృతదేహాన్ని ఏకంగా లాస్ట్ టైం మనం చూసినట్టుగా డ్రమ్ములో పెట్టి సిమెంట్ ఫిల్ చేసి మొత్తం కూడా సిమెంట్ తో నింపేయడం జరిగింది. కానీ ఈ కేసులో కంప్లీట్ గా ఆ డ్రమ్ములో ఒక టెర్రస్ పైకి తీసుకెళ్లిపోయి ఆ డ్రమ్ములో పెట్టేసి కంప్లీట్ గా ఉప్పుతో నింపేయడం జరిగింది. నింపేసిన తర్వాత వీళ్ళు స్థానికంగా ఉన్నవారికి ఎవరికి డౌట్ రాదు అనుకున్నారు, కానీ ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి వీరు అతనితో వెళ్ళిపోవడం జరిగింది. ముగ్గురు పిల్లలు తీసుకొని ఆమె ఊరి నుంచి పరారవడం జరిగింది. గత కొన్ని రోజులుగా గడిచిన వారం రోజులుగా మృతదేహం అందులోంచి కుళ్ళిపోయిన వాసన రావడంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా ఎక్కడి నుంచి స్మెల్ వస్తుందని చెక్ చేయడంతో ఆ బండారం అనేది బయటపడడం జరిగింది. సో ఆ మృతదేహం బయటకు వెలికి తీసినప్పుడు భార్య మిస్సింగ్ కేసుగా రావడం, భార్య కనపడలేదు, భర్త మృతదేహం అయితే కనిపించిందని ఎంక్వైరీ చేయగా వీరు పారిపోయిన లొకేషన్ ఇచ్చి అయితే వారిని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా రిమాండ్ తరలించడం జరిగింది. ఏదైతే ఈ ఘటనలో ఏదైతే అక్రమ సంబంధాలు ఎలాంటి చావుకు దారితీస్తా ఉన్నాయంటే కనీసం ఆలోచించడం లేదు. భర్త అని పిల్లలు ఎడిపోతారు, నా భవిష్యత్తు ఎడిపోతుందని కూడా ఆలోచించడం లేదు.
ఆ కాసేపు సుఖం కోసం, కాసేపు వాళ్ళు చూపించిన ప్రేమ కోసం, కాసేపు వాళ్ళు మాట్లాడిన మాటల కోసం కరిగిపోయి మొత్తం భర్తని వదిలేసి, భర్తని చంపేసుకొని, పిల్లల్ని త్యాగం చేసుకుంటూ ఆ ఒక్క వ్యక్తి కోసం కట్టుకున్న భర్తని చంపేసి కిరాతకంగా డమ్ములో పడేసి ఉప్పుతో నింపేసి ఆ వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. కానీ చివరికి పోలీసులు అయితే ఛేదించడం జరిగింది కేసుని. వారిద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. కానీ ఆ పిల్లలు ఎవరైతే 3 పిల్లలు ఉన్నారో ఇప్పుడు అనాథలుగా మారాల్సి వచ్చింది. ఎవరైతే అంటే అతి కష్టం మీద పిల్లల్ని పోషించడం కోసం ఆ ఊరు దాటి రాజస్థాన్కి వచ్చి అక్కడ ఒక ఇటుక బట్టిలో పని చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఇంట్లో ఒక రెంట్కుంటూ ఆ పిల్లల్ని అయితే పోషించుకుంటా ఉన్నాడు. సో భార్య ఇంట్లో ఉన్న సమయంలో ఆ పిల్లల భవిష్యత్తు చూసుకోవడం లేదా భర్తను చూసుకోవడం మానేసి రీల్స్ చేస్తా ఉంది. ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఫేమస్ అవ్వాలి, ఇంకేదైనా చేయాలన్న తాపత్రయంతో ఆ అడ్డదారి అయితే తొక్కడం జరిగింది. ఇదే క్రమంలో ఇంటి ఓనర్ కొడుకుతో కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని సో వీరిద్దరూ రోజు కలవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఒక వింత. అంటే ఒక ఫ్యామిలీని, ఒక భర్తని, పిల్లలని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అడ్డు వస్తున్నాడు భర్త. మన ఇద్దరి మధ్యలోకి మా భర్త అడ్డం వస్తున్నాడు, ఇతని అడ్డు తొలగించుకుంటే మనం ప్రశాంతంగా జీవించవచ్చు అన్న ఒక చెడు ఆలోచనతో, ఒక చెడు దృష్టితో భర్తని కిరాతకంగా గొంతు కోసి చంపేయడం జరిగింది. ఆ మృతదేహాన్ని అయితే ఉప్పులో ఆ డ్రమ్ములో పడేసి కంప్లీట్ గా ఉప్పుతో ఫిల్ చేయడం జరిగింది. సో ఎంత ఉప్పుతో ఫిల్ చేసినా కూడా ఆ దుర్వాసన అయితే రావడం ఎవరు ఆపలేరు కాబట్టి ఆ దుర్వాసనతో చుట్టుపక్కల వారు అలర్ట్ అవ్వడం జరిగింది. మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఆ చుట్టుపక్కల ఎలకలు ఏదైతే తిరుగుతూ ఉండడం డ్రమ్ము చుట్టూ అవన్నీ చూసిన పోలీసులు అందులో మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేసి ఆ నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. కానీ చివరికి ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 పిల్లలు అనాథలుగా మిగిలిపోవాల్సి వచ్చింది. తండ్రి చనిపోయాడు, ఇటు తల్లి జైలుకి వెళ్ళిపోయింది. ఎటు దోచని పరిస్థితి. ప్రశాంతంగా సాగుతున్న కుటుంబంలో ఈ అక్రమ సంబంధాలు అనేది ఎలాంటి దారి తీస్తున్నాయంటే కుటుంబాలు చిన్న భిన్నంగా చేస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఉన్నారు వారిద్దరు కూడా. జైలు జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు మృతదేహాన్ని అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. పిల్లలని అయితే నానమ్మ వాళ్ళే చూసుకుంటారంటూ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సత్యం. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజస్థాన్కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్లో మీరట్ తరహా ఘటన చోటు చేసుకుంది. ఇది కేవలం అక్కడికి మాత్రమే పరిమితం అయిన సందర్భం కాదని అనుకోవాలి. రాజస్థాన్లో మీరట్లో ఇన్ఫాక్ట్